కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ప్రత్యేక బహుమతి పొందిన కథ బ్రహ్మమొక్కటే. రచన వేముగంటి సుక్తిమతి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అట్టడుగు వర్గాల ఎతలే కథలుగా రాస్తున్నారు రచయిత్రి వేముగంటి సుక్తిమతి. ఎంఏ తెలుగు పండిట్ శిక్షణ పొందారు. 25 సంవత్సరాలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. సంగీతం, సాహిత్యాన్ని ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ఇప్పటి వరకు వీరు రాసిన 25 కథలు, 60కి పైగా వ్యాసాలు వివిధ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. మళ్లీ పల్లె ఒడిలోకి, నేను సైతం, సంధికాలం, జననీ జన్మభూమి, సాయి ఒడిలోకి పుస్తకాలను వెలువరించారు. తెలంగాణ మన చరిత్ర, కాకతీయుల వైభవంతో పాటు కొన్ని కథానికలు, పండగల సందర్భంగా అనేక రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్, శంతరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పురస్కారాల్లో నేను సైతం నవలకు బహుమతి లభించింది. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, ఎన్జిఓస్ నెట్వర్క్ భారత్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ జీవన సాఫల్య అవార్డుతో పాటు సేవారత్న బిరుదు అందుకున్నారు. ఎక్స్రే సంస్థ ద్వారా ప్రతిష్టాత్మకమైన మదర్ తెరిసా అవార్డు తీసుకున్నారు. తొలిజాము ఇంకా సగంలోనే ఉంది. రైలు పట్టాలకు అవతల ఉన్న థియేటర్లో ఇంటర్వెల్ కోసం వెలుపలికొచ్చిన ప్రేక్షకులు తిరిగి లోపలికి వెళ్తున్నారు. పడమటి నుండి తూర్పుకు వెళ్లే రైలు 3 గంటలు ఆలస్యంగా వస్తూ ఉండడం వల్ల ప్రయాణికులు ప్లాట్ఫామ్ పైన పడిగాపులు పడుతున్నారు. ప్లాట్ఫారం చివర తూర్పు వైపు క్యాబిన్ వెనుక వైపున సగం దాకా గోడలు లేక ఖాళీగా ఉన్న గూడ్స్ షెడ్లో కొన్ని గంగిరెద్దుల కుటుంబాలు, హరిదాసుల కుటుంబాలు సంక్రాంతి పండుగ వస్తుందని పేర్లే తెలవని ఊర్ల నుండి దిగి బస చేస్తున్నాయి. ఏ విశేషం లేని ఆ ఊరి గుర్తులు వీళ్ల మస్తిష్కంలో నుండి ఎప్పటికప్పుడు సమసిపోతూనే ఉంటాయి. ఆ దంపతుల్లో ఓ భర్త మూలన చేరగెలబడి బీడీ కాలుస్తూ ఉంటే, భార్య 3 రాళ్ల పొయ్యి మీద వంట ప్రయత్నాలు మొదలు పెడుతున్నది. ఒకరికొకరు తోడుగా నీడగా బతుకుతున్న ఇంకొక ముసలి దంపతులు గిన్నెలో మిగిలిన పొద్దటన్నం మింగుడు పడక నీళ్లతో కడుపు లోపలికి పోనిస్తూ ఆకలి తీర్చుకుని బొంత వేసుకుంటున్నారు పండటానికి. ఇంకొంతమంది వయసు పిల్లలు తమ భర్తలు తెచ్చిన ఉడతల్ని కాల్చి కైమా చేసి ఉప్పు కారం చల్లి ఉడకబెడుతున్నారు. సి ఎద్దులు పట్టుకు తిరుగుడు మా వల్ల కాదు, ఏం చేసుకునైనా బతుకుతాం అని కొడుకు దూరంగా వెళ్ళిపోయిండని రోజోసారి రాగం పెట్టే లచ్చమ్మ శోకం పెట్టి ఏడుస్తున్నది. గిదే మనకు తిండి పెడుతుంది, గిది బిడ్డ కాదా, దీన్నే నమ్ముకు బతుకుదాం, గిది మనకు అన్యాయం చేయదు గంగిరెద్దు తోకను నిమురుతూ అంటున్నాడు లచ్చవ్వ భర్త. తందనానా భలే తందనానా భలే తందనానా అంటూ వచ్చి గోడకు తాడుతో వేలాడిన మధ్యలను తీసుకుని అది వాయిస్తూ గంతులు వేస్తున్న భర్తను చూసి, ఏమయ్యో ఏడ తిరగబోతివి, పొద్దుననంగ పోతివి, తిండి తిప్పలేదాయ, ఇంత సంబరంగా నువ్వు, ఏం కథ అంటూ ఉంటే, శిలకలాగున్నావే నువ్వు, శిలకలాగా నవ్వినవే నువ్వు అంటూ ఆమె 2 చేతులు తన చేతులతో కలుపుతూ ఆమెను కూడా అడుగులు వేయిస్తూ ఉంటే, సాల్లే వయ్యా సంబడం, ఇంక ఆపు, నీ పాటలు వినలేక సస్తుంటే డాన్సులు కూడా వేస్తున్నావు, అది సరే గాని ఇవాళ రేపు గంగిరెద్దు నాడించుకుంటా సినిమా పాటలే బోర ఊదుతాండ్రు, నువ్వేమో ఎప్పుడు ఇదే పదం పాడతావు, గిది ఇంట్లా అర్థం ఎంతుందనుకుంటున్నావు, లోకంలో ఉన్నోడికి లేనోడికి బ్రహ్మదేవుడు ఒక్కడే, ఆకలి నిద్ర ఒకటే, సచ్చినంక శ్మశానం కూడా ఒకటేనని గీ పాటకు అర్థం, గందుకే నాకిష్టం అంటూ అన్నం తిని మళ్లీ రాగం అందుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న వెంకటయ్య కండ్లు నిలుపుకుంటూ నిద్రలేచి, నీ మధ్యలో మాతిని తెల్లారిందనుకున్న కొడకా, ఇంక చీకటి పోనే లేదు ఆవులిస్తూ మళ్లీ ముసుగు తన్నిండు. దుబ్బగచ్చు మీద పండుకున్నందుకు ఒంటి మీద దుబ్బ పేరినా ఓ చేత్తో గోక్కుంటూ మళ్లీ గుర్రుపెట్టిండు. చిన్నయ్య వైపు జాలిగా చూస్తూ, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే మంటు నిద్ర అదియునొకటే, తందనానా బల తందనానా అని పాడుతూ ఊరంతా తిరిగొచ్చిన 1000 గడపలున్నాయి, గంగెద్దు బిచ్చానికి మన బిచ్చానికి కొదవలేదు, ఈ మధ్యన దానికి కడుపు నిండక గొడ్లంత దగ్గర పడ్డది, ఈ ఊరు నుండి పోయే వరకు దాన్ని నున్నగా చేస్తా, అందుకే ఈ సంబరం అంతా అని భార్య సాలమ్మతో చెప్పుకుంటూ ముసుగు పెట్టి నిద్ర రాకున్నా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు బాలయ్య.
తెల్లారగానే ఎద్దుకు దానా పెట్టి కుడితి కలిపాడు. ముద్దు ముద్దుగా మూతి చాపుతున్న దాని మొహాన్ని దగ్గరగా తీసుకుని ప్రేమగా నిమిరాడు. ఒక బకెట్ వేడివేడి నీళ్లతో దాని ఒళ్ళంతా కడిగి తుడిచి మూపురం నుండి తోక వరకు రంగురంగుల బొంతను కప్పాడు. కొమ్ము చివర దగదగ మెరిసే ఇత్తడి గొట్టాలను తొడిగి చివరన ఊలు దారాల కుచ్చులు కట్టాడు. మూతికి తోలుతో కుట్టిన పట్టీ కట్టాడు. నొసటన అందమైన తోలు కుచ్చుకు గవ్వలను కుట్టి కట్టాడు. పొట్ట చుట్టూ పువ్వులతో కుట్టిన తోలు బెల్టును గవ్వల హారాన్ని కట్టి యజమానులిచ్చిన రంగురంగుల దుప్పట్లు చీరలో ఆ ఎద్దు వీపు మీద వేశాడు. గంగిరెద్దంటేనే అలంకరించిన ఎద్దు అనే అర్థాన్ని నిజం చేస్తూ దాన్ని అలంకరించి కాళ్లకు గజ్జెలు కట్టి తన కోరమీసాలు మెలితిప్పుతూ నొసలు ఎగిరేస్తూ, నా గంగిరెద్దు సాక్షాత్తు నందికేశ్వరుడే, నా కన్నతండ్రి, నా రామయ్య, దేవుడు, దైవం అన్నీ నువ్వేనయ్యా అంటూ చేతులు జోడించి నమస్కరించుకున్నాడు బాలయ్య. చిన్నయ్య వెంకటయ్యను బూరా డోలు తీసుకుని కోటు వేసుకుని రమ్మని పురమాయించాడు. తల్లి తండ్రి దిక్కులేక చిన్నప్పటి నుండి అన్నీ తానే సాధిన పోరడు సూరిగాడిని తలకు రుమాలు చుట్టుకుని జోలెలాంటి సంచిని తగిలించుకుని రమ్మన్నాడు. బాలయ్య శృతి, సన్నాయి, చేతిలో చిన్న కంచుగంట, చెవులకు కమ్మల జోడ, నెత్తికి రంగుల తలగుడ్డ, మూతిమీద కోరమీసాలు, ఒంటిమీద పాతకోటు, భుజం మీద కండువ, చేతికి వెండి మురుగులు, పంగనామాలతో ఆకర్షణీయంగా తయారై గంగెద్ది మెడక కట్టిన పగ్గాలను పట్టుకుని బయలుదేరుతుంటే, ఉతికిని చీర కట్టుకుని చింపిరి తలను శుభ్రంగా దువ్వుకుని నుదుటిని కుంకుమ బొట్టు దిద్దుకుని చేతిలో డోలు పట్టుకుని వీళ్ళందరినీ అనుసరించింది సాలమ్మ. ముందు గంగెద్ది నడుస్తుంటే దాని పక్కన తాడు పట్టుకుని బాలయ్య నడుస్తూ పాట పాడుతుంటే సూరయ్య జోలె మోస్తూ అప్పుడప్పుడు పక్కతోవ పడుతున్న గంగిరెద్దును అటకాయిస్తూ నడిపిస్తుంటే వెంకటయ్య వాయిద్యాన్ని వాయిస్తూ జానపద బాణిలో బుర్రకథ లాంటి రాగంతో పదాలు అల్లుతూ పాడుతూ ఉంటే సాలమ్మ తన చేతిలో ఉన్న డోలు లాంటి వాయిద్యాన్ని లయబద్ధంగా వాయిస్తూ వెంకటయ్య రాగానికి శృతి కలుపుతూ ఉంటే బాలయ్య సన్నాయి వాయిస్తూ ఒక ఇంటి ముందు ఆగాడు. అది చాలా పెద్ద లోగిలి. ఆ విశాలమైన స్థలంలో ఎద్దు నోటిలో మెడ నిరికించి అందరికీ చూయిస్తున్నాడు. వాయిద్యానికి అనుగుణంగా గజ్జెల కాళ్లతో గంగిరెద్దు నృత్యం చేస్తున్నది. పడుకోమంటే పండుకుంటున్నది. అయ్యగారికి దండం పెట్టు అంటే ముందు కాళ్ళు మరుచుకుని కూర్చుని వినయంగా తల వంచుతున్నది. గజ్జెల మాత మోయిస్తూ అక్కడి నుండి ఉరుకుతూ దూరంగా వెళ్ళి, ఒరేయ్ రాముడు అని గొంతు చించుకుని అరుస్తూ ఉంటే యజమాని వైపు ఏమిటి అన్నట్టు తలపైకెత్తి చూస్తున్నది. అక్కడి నుండి ఇంకొక ఇంటికి, మరో ఇంటికి. కొందరు గంగిరెద్దు తమ ఇంటి ముందుకు వచ్చి ముగ్గు తొక్కితే తమకు శుభం కలుగుతుందనే నమ్మకంతో దాని రాకకై ఎదురుచూస్తూ మంగళహారతులతో ధూప దీప నైవేద్యాలతో దాన్ని పూజిస్తూ సూరన్న జోలిలో ధాన్యం పోస్తూ గంగిరెద్దుకు పండ్లు తినిపిస్తూ భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నారు. గంగిరెద్దుల యజమానులు తమ ఎడ్లను బసవన్న అని పిలుస్తారు. కొందరు రాముడని, నాయనా, తండ్రి అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అనేక విన్యాసాలు నేర్పిస్తూ ఉంటారు. అవి ఒక్కొక్క ఇంటిలో ప్రదర్శింపు చేస్తూ వారిచ్చే కానుకలను జోలులో వేసుకుని మరొక ఇంటికి కదిలిపోతూ ఉంటారు. ఈ హంగామాను చూస్తూ ఊరకొక్కలు కొన్ని మురుగుతున్నాయి. ప్రతి ఊర్లో బక్కచిక్కిన రైతులు ఉంటారు, కామందులు ఉంటారు. వీళ్ళు వారి యాచక వృత్తి చేస్తున్నప్పుడు అయ్యా, దొరా, పటేలా అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఆ ఏం సంగతి, మీరందరూ బాగున్నారా అడిగాడు లింగమయ్య అనే రైతు. ఆ ఏం బాగు, గిట్లున్నాం, మీ దయతోటి బతికేటోళ్ళం దిగులుగా అంటున్న బాలయ్యను చూసి, అందరి బతుకులు గట్లనే ఉన్నాయి, మాకెంత లేకున్నా వేరేటోళ్ళని అడగలేం, మీరు కాలం ఎట్లున్నా ధైర్యంగా అడుక్కుంటారు, మీ బతికే నయ్యం అంటూ ఉంటే, మాదేముందయ్యా, ఊరూరు తిరిగి అడుక్కునేటోళ్ళం, మునుపటి లెక్క గౌరవం లేదు, వట్టి పిచ్చగాళ్ళం అయిపోయినాం, ఇండ్లు లేవు, భూములు లేవు, సర్కార్లు మారతనే ఉన్నాయి, మా కోసం ఏందేందో స్కీములు వస్తున్నాయట, అవి మాకు తెలిపే నాదుడు లేడు, మా బతుకులు ఎక్కడేసిన గొంగడ అక్కడే అన్నట్టున్నాయి, ఓట్లప్పుడు సైతం మమ్మల్ని పట్టించుకోరు, గంతెందుకు మాకింతవరకు రేషన్ కార్డులు లేవు, మా పోరగాండ్లకి బిచ్చమెత్తకి బతకలేమంటూ దేశానికి కూడా బతకడానికి వెళ్ళిపోయిండ్రు. బాలయ్య చెప్పేదంతా వినుకుంటూ లింగమయ్య అవునన్నట్టు తల ఊపుతూ, అవు ఇప్పుడు దేనికి విలువ లేదు, గౌరవం లేదు, డబ్బు డబ్బు, ఎక్కడ చూసినా అదే రాజ్యం వెళ్తున్నది, మీరు కూడా ఈ వృత్తి మానుకొని ఏదైనా పని చేసుకోవడం మేలు. అవునయ్యా, ఒక్కోనాడు ఇసుక బుడ్డి గట్లనే అనిపిస్తుంది, కానీ మనిషి జన్మ అన్ని జీవాలతో ముడిపడి ఉంది కదయ్యా, చెట్టు కాయలు పండ్లు ఇస్తుంది, ఆవు పాలిస్తుంది, బాయి నీళ్ళు ఇస్తుంది, కోళ్ళు మేకలు మాంసాన్ని ఇస్తాయి, అవన్నీ మూగజీవులైనా మనిషికి మేలు చేస్తాయి, మరి వాటిని మనం చూసుకోవాలి కదయ్యా, మా ముత్తాతల తాతల తండ్రుల కానించి ఈ వృత్తి ఈ ఎద్దులే మమ్మల్ని సాదుతున్నాయి, మా కష్టకాలం వచ్చిందని వీటిని వదిలితే వాటి ఉసురు తగులుతుంది కదయ్యా, భూమి మీద మనిషి మిగలడు, ఈడికే పిట్టలు కాకులు గద్దలు శాన పక్షులు జంతువులు కీటకాలు లేకుండా పోతున్నాయి,
అందుకే మనిషికి తీరొక్క రోగాలు. అయినా నా తనువంతసేపుకి ఈ తండ్రే నా బతుకు అంటూ దాన్ని ప్రేమగా నిమురుతూ పగ్గాలు పట్టుకుని తన బస దగ్గరికి నడిచాడు బాలయ్య. ఊర్లా పెద్ద పంతులు చచ్చిపోయినందుకు దినాలప్పుడు మన గంగెద్దుని ఆడించమంటాండ్రు. నాకు బిచ్చం లేకుంటే పాయే గాని నా ఎద్దుకు గడ్డి కావాలని బతిమిలాడుకున్నా. నీ ఎద్దును ఎంత మంచిగా ఆడిస్తావో గంత గడ్డి నీకిస్తా అన్నాడు చిన్న పంతులు. ఇంకొన్నాళ్ల దాకా నా తండ్రికి తిండి కోసం పోతది అని సంతోషంగా చెప్పాడు భార్యకు. అది గుర్తుకు రాగానే బాలయ్యకు తన ఎద్దును చూడాలనిపించింది. అందరికీ శ్రీహరే అంతరాత్మ తందనానా భలే తందనానా అని పాడుతూ బయటికి నడిచాడు. తన పాట వింటూ మువ్వల చప్పుడు చేసే శబ్దాలు లేవు. భయంకరమైన నిశ్శబ్దం. చీకటిని చీల్చుకుని చూశాడు. కట్టుకొయ్య దగ్గర ఎద్దు లేదు. బాలయ్య గుండె గుబేలుమంది. తాడు తెంపుకునేటే వెళ్ళిపోయింది. లోపలికొచ్చి భార్యను లేపాడు. విషయం చెప్పాడు. సరిగ్గా కట్టయినందుకు నోటుకొచ్చినట్టు తిట్లు తిట్టాడు. అక్కడ కొంప మునిగిపోతే గుర్రు పెట్టి నిద్రపోతున్నావని ఒక లంపకాయ వేశాడు. నేను గట్టికినే కట్టినా ఆయన తెంపుకోవడం దాని తప్పు కాదు. నువ్వే కదయ్యా దానికి దొంగతనం నేర్పించినవు. మనకు పని దొరకని రోజులన్నీ కూలి పని చేసుకుని కడుపు నింపుకుంటిమి. అది ఆకలైనా అంబా నీ చుట్టూ నా చుట్టూ తిరిగింది కానీ ఏ చేనులల్ల పడలే. దాని గోస చూడలేక నువ్వే దానికి కడుపు నిండాలని చేనుల మీదకి వదిలినావు. నువ్వు నేర్పించినవన్నీ నేర్చుకున్నట్టే దొంగతనం కూడా నేర్చుకుంది. అంతకుముందు పగ్గం పెట్టి కట్టేయడం మనకు తెలుసా? భార్య మాటలు వింటూ చికాగ్గా లేచి బయటికి వెళ్ళబోతున్న బాలయ్యతో యాడికింత చీకట్లా అడిగింది సాలమ్మ. ఉలుకు పలుకు లేకుండా పెద్దగా అడుగులు వేస్తూ ఊరంతా తిరిగాడు. అతనికేం తోచడం లేదు. ఎద్దుని వెతకడానికి పంట పొలాలన్నీ తిరిగాడు. ఎక్కడా ఎద్దు జాడలేదు. అప్పుడప్పుడే చీకటి పల్చబడి తెల్లారుతున్నది. రాత్రంతా పొలాలల్లా కావళ్లు పండుకొని ఊరికి వస్తున్న వాళ్ళందరినీ తన ఎద్దు జాడ చెప్పమని అడిగాడు. మాకు తెలవదు అన్న మాట విన్నప్పుడల్లా బాలయ్యకు గుండె గుబేలుమంటున్నది. చివరికి ఒకతను తన పక్క చేనులో రాత్రంతా దొంగగొడ్డేదో మేసిందని దాన్ని బందరదొడ్లో కట్టేసిండ్రని విన్న బాలయ్య వాళ్ళను వీళ్లను బందరదొడ్డి ఎక్కడుందని అడుగుతూ ఉరికినట్టు వెళ్ళాడు. తన ఎద్దును చూసి నిలువుగుట్లు వేశాడు బాలయ్య. దాని ఒంటి నిండా రక్తపు మరకలే. చేను వేసిన పాపాన తన నోరు లేని గొడ్డును ఆ యజమాని చావబాదాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాలయ్యను చూసిన ఎద్దు అంబా అని అరిచింది. ఆ అరుపు అతని మనసుకు బాకులా గుచ్చుకుంది. కళ్ళ వెంట నీరు కారుస్తూ బొడ్లో దోపుకున్న కాగితాల నోట్లు అక్కడ ఇచ్చి ఎద్దును తోలుకొచ్చుకున్నాడు. తప్పు నీది కాదు తండ్రి, నాది. నా పాపం నోరు లేని నువ్వు మోస్తున్నావు. వచ్చే జన్మల నీ కడుపులో పుట్టి రుణం తీర్చుకుంటా. నువ్వే కదా నా తండ్రి, మా ఆకలి తీర్చే ఆస్తి. నువ్వే దేవునివి, తల్లివి, అన్నీ నువ్వే. నన్ను క్షమించు అంటూ గట్టిగా ఏడ్చాడు బాలయ్య. దెబ్బల బాధకు గంగెద్దు. దాని బాధను చూసి బాలయ్య కండ్ల నీళ్లు ధారలు కట్టినాయి. ఆ రోజు పెద్ద పంతులు దినాలు. దాని ఒంటి మీద దెబ్బలు మానలేదు. అయినా అలంకరించక తప్పలేదు. నా రాముడు, నా మాట దక్కించు. ఈ ఒక్క ఆట ఆడితే నీకు 6 నెలల గాసం దొరుకుతుంది. అప్పటిదాకా నీకు విశ్రాంతి. నిన్ను బాధ పెట్టను. నిన్ను సంటి పాపోలు సాదుకుంటా. నా మాట నిలబెట్టు. చేతులు జోడించి వేడుకుంటున్న బాలయ్యను దీనమైన చూపుతో తల ఊపి ఓదార్చింది నోరు లేని ఆ పశువు. కానీ ఆడేటప్పుడు వాయిద్యానికి అనుగుణంగా అడుగులు వేయలేకపోతున్నది. అటు ఇటు పరిగెత్తలేకపోతున్నది. డూ 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 బసవన్న రా 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 బసవన్న అంటూ ఉంటే చిట్టి అడుగులతో హుషారుగా నృత్యం చేయాల్సిన రాముడు అడుగు వేయలేకపోతున్నది. 3 కాళ్ల మీద కూర్చోలేకపోతున్నది. ప్రశ్నలు వేస్తూ డమడమ డోలు వాయిస్తుంటే అర్థమైనట్టే వింటూ సమాధానాలు చెప్పే బసవన్న తలను నేలకు వాలుస్తున్నది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ ఉంటే కాలు పైకెత్తలేకపోతున్నది. ఇదంతా చూస్తున్న బాలయ్య గుండెలు బద్దలవుతున్నాయి. అతని కళ్ళు కన్నీరు కారుస్తుంటే కండువాతో తుడుచుకుంటూ ఉంటే అంతే విషాదంగా సన్నాయి పాట వినిపిస్తున్నది. అది చూస్తున్న జనం చిన్న పొంతల కళ్ళల నీళ్ళ సొక్కలేదు, ఈ గంగెద్దు ఆడించేటోడు దుఃఖంతోటి వాయించలేకపోతుండు అంటూ గుసగుసలాడుతున్నారు. చిన్న పంతులు బాలయ్యని పిలిపించి, నీకు కావలసినంత గడ్డి తీసుకపో. గంగెద్దుని మంచిగా ఆడించినవు. నీతో పాటు నీ ఎద్దు కూడా మా నాయన కోసం కన్నీళ్లు కార్చింది. ఆయన ఆత్మ శాంతించినట్టే అంటూ ఉంటే బాలయ్య దుఃఖం రెట్టింపైంది. నేను మళ్ళొస్తా. నా ఎద్దు ఆడి ఆడి అలిసింది అంటూ ఎద్దుతో పాటు ముందుకు నడిచాడు. గంగెద్దు కాలు తీసి కాలు వేయలేకపోతున్నది. నిలబడటమే కష్టంగా ఉంది. దారిలోనే కూలబడిపోయింది. నా తండ్రి, నా రాముడు అంటూ దాని పెయ్యి అంతా నిమురుతున్న బాలయ్య మొహంలో నాలుకతో అతని కన్నీరు తుడుస్తూ మెడలు విరుచుకుని ప్రాణం వదిలింది గంగెద్దు. అతనికి ఇంకేదో ఆశ. దాని చర్మాన్ని గిల్లి గిల్లి చూశాడు. జీవం లేదు. ఖచ్చితంగా చచ్చిపోయింది.
పక్కనే అచేతనంగా భార్య, చిన్నయ్య, సూరయ్య కూలబడి ఏడుస్తున్నారు. దాని చావుని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు లేకుండా నేనెట్లా బతకాలే? నీతో నాకు ఎన్నేండ్ల బంధం? ఇన్నేండ్లు నువ్వు అన్నీ ఇచ్చినవు. స్నేహం, ప్రేమ, సేవ, తిండి వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రాణం కూడా. బావురుమన్నాడు బాలయ్య. దుఃఖం ఆగకుండా ఉంది. చెంపల వెంబడి బాధ కరిగి కారిపోతున్నది. ఇవే ఆఖరి క్షణాలనుకుని ఒకసారి గంగెద్దు మీద కప్పిన మెత్తటి శాలువను 2 చేతులతో దగ్గరకంటూ కళ్ళకద్దుకున్నాడు. ఆ స్పర్శ తండ్రిని స్పర్శించినట్టే ఉంది. ఆ స్పర్శ తనను ఓదారుస్తున్నట్టుంది. బాలయ్య శరీరం బుగబుగ ఉడికింది. నా తండ్రికి నేను గడ్డి పెట్టుకోలేకపోయాను. నేనేం చెప్పినా, ఏం నేర్పినా చూడు బసవన్న అనగానే తల ఊపింది. చెప్పినట్టు చేసింది. అలాంటి బుద్ధిగల దాన్ని, విశ్వాసం ఉన్న దాన్ని బతికించుకునే యోగ్యత నాకు లేకపోయింది. అలాంటి నేను చచ్చేం బతికేం. అదే పనిగా ఏడుస్తున్న భర్తతో, నీ బాంచన్ ఇక ఏడవకయ్యా, ఏ ప్రాణి పోకుండా భూమి మీద ఉండదయ్యా అని భార్య బతిమలాడుతుంటే, గది కాదే, దానికి దొంగతనం నేర్పి నేనే చంపిన. ఈ పాడు లోకంలో మనిషికి రకరకాల తిండి కావాలట, కానీ ఏ జీవి తిండి ఆ జీవి కొద్దట. ఇదివరకు రోజులల్లా కళ్ళాల దగ్గరకు పోతే గడ్డి మోపులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు గడ్డి లేదు, గడ్డి బాము లేదు. పొలాలల్లనే గడ్డిని తగలబెడుతుండ్రు. పాడు కాలం, పాపపు కాలం, అదే నా తండ్రిని మింగింది అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా, నేనిప్పుడే వస్తా అనుకుంటా లేచి కాసేపటికి 4 కట్టెలు, గడ్డి మోపు తీసుకొచ్చి పాడె పేర్చి నలుగురు మోసుకుని శ్మశానం వైపు నడిచారు. నలుగురు చేతులు కలిపి పెద్దగా గొయ్యి తవ్వి గంగెద్దు కళేబరాన్ని లోపలికి కుక్కి మట్టితో పూడ్చాడు. పక్కనే ఎవరో మహారాజు గంధం చెక్కలతో కాలిపోతున్నాడు. అతి కష్టంగా కాలుతున్న 2 చెక్కలు తెచ్చి దాన్ని పూడ్చిన మట్టి మీద పెట్టి పక్కన పెట్టిన సన్నాయిని తీసుకుని వెంకటయ్యను బూర ఊదమని, భార్యను మధ్యలో వాయించమని పాటనందుకున్నాడు బాలయ్య. మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి కరి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అంటూ దాని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఒక చోట కూలబడిపోయాడు. ఆ నిశ్శబ్దంలో అతనికి అంబా అన్న అరుపు లీలగా వినిపిస్తున్నది. తనకు మాత్రమే అర్థమయ్యే మూగ భాషలో తన మనసుతో ఇంకేదో మాట్లాడుతున్నట్టు. అక్కడి నుండి వెళ్ళిపోమ్మని, సంచార జీవులైన తమను మరో చోటికి కదిలిపోమ్మని. మీరింతవరకు బ్రహ్మమొక్కటే కథ విన్నారు. రచన వేముగంటి సుక్తిమతి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నమస్తే తెలంగాణ బతుకమ్మ పత్రిక 2025 సంవత్సరం నవంబర్ 23వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి